కేతిరెడ్డి సార్ గురించి అందరికీ తెలుసు కదా, ఏదున్నా కుల్లం కుల్లం మాట్లాడేస్తాడు, కడుపులేది దాసుకోడు, దేనికి భయపడడు. అటువంటి కేతిరెడ్డి సారు ఇప్పుడు చంద్రబాబు సర్కారుకు ఓ మంచి సలహా ఇచ్చిండు. అగో అదేందుల్లా, వాళ్ళదో పార్టీ వీళ్ళదో పార్టీ అయినా కూడా వాళ్ళ సర్కారుకు ఈయనెట్ల సలహా ఇస్తాడు అని మీకేమన్నా డౌట్ రావచ్చు. అయితే ముందు కేతిరెడ్డి సారు చంద్రబాబు సారుకు ఏం సలహా ఇచ్చిండో ఇని అటెంక మాట్లాడుండ్రి, సరేనా? నేను కోరుకునేది ఏంటంటే ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ తో పెట్టుకుంటే ఉపయోగపడతాయి, కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అబ్బా, ఎంత మంచి మనసో కేతిరెడ్డి సారుది. పక్కపాటోళ్లను ఇంత మంచిగా ప్రేమించేటోళ్ళు, పక్కపాటోళ్ళ గురించి ఇంత మంచిగా ఆలోచించేటోళ్ళు వాళ్ళ పార్టీలో కూడా ఉంటారో ఉండరో, లేకపోతే మరి ఈ కూటమి నేతల ఫ్యూచర్ గురించి అంత మంచిగా ఆలోచించి జైళ్లను మంచిగా చేసుకోండ్రి అని ఇంత మంచి సలహాలు ఇచ్చిండ్రు. అయినా మీకు ఈ సలహా ఇయ్యాలని ఎందుకు అనిపించింది కేతిరెడ్డి సార్? నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. అది మ్యాటరు, అంతే కదా. మరి సాలెన్క సాలన్నట్టు ఇవాళ ఆళ్ళది రేపు ఇల్లది లెక్క లెక్కేనాయే. అందుకే రేపట్ల ఆళ్ళు కూడా జైలుకు పోతే సౌలతులు చక్కగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే మంచిగా కట్టుకోండ్రని ఇట్లా ఉచిత సలహా ఇచ్చిండ్రు కేతిరెడ్డి సారు. కేతిరెడ్డి సారు మాటలు ఇనుడుతోనే ఎనుకున్నోళ్ళు చూడుండ్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్తో పాటు అందరూ ఎట్లా నవ్వుతున్నారో అట్లుంటాయి మరి కేతిరెడ్డి సారు మాటలు. ఈ కూటమి సర్కారు అక్రమ అరెస్టులు చేస్తుంది, రేపు ఆళ్లకు ఇదే గతి పడుతుంది అని చెప్పేతందుకు ఈ తరిక సురుకులు పెట్టిండు కేతిరెడ్డి సారు.